సర్జరీ కాకుండా అసలు రూట్ కాజ్ ఏంటి అనే దాన్ని ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం. ఏంటంటే మెయిన్గా డైట్. డాక్టర్స్ కూడా చెప్పారు, ఈ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఈ ఆహారంలో పొల్యూషనే కాకుండా కరెక్ట్ డైట్ ఏం తీసుకోవాలి, మన శరీరంలో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ప్రాపర్గా ఉండాలంటే లేడీస్ ఏం తీసుకోవాలి, జెంట్స్ ఏం తీసుకోవాలి అనేది స్పెషల్ డైట్ ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఈజ్ యోగా. సింపుల్ యోగాసనాలు, 2-3 యోగాసనాలు చాలు. మేల్ అండ్ ఫీమేల్కి ఏవి తెలిస్తే వాళ్ళ సెక్సువల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. క్వాలిటీ ఎగ్, క్వాలిటీ స్పెర్మ్ రావాలంటే ఏ రకమైన ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ యోగా. దట్టు మగవాళ్ళకైతే గరుడాసనం చాలా బెస్ట్ ఆసనం, దాంతో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా 40 minutes కంటిన్యూస్గా వాక్ చేయాలి. దీనివల్ల కూడా సర్క్యులేషన్, బ్లడ్ సప్లై, ఆక్సిజన్ ఇంప్రూవ్ అయ్యి క్వాలిటీ ఆఫ్ ది ఎగ్, క్వాలిటీ ఆఫ్ ది స్పెర్మ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవేం చేయకుండా IVF వెళ్ళినా క్వాలిటీ బాగుంటుంది. డాక్టర్ గారు చెప్తారు కదా, క్వాలిటీ బాగాలేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. వారు చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ